ఎక్సైజ్ శాఖ నూతన మద్యం పాలసీలపై పలు అంశాలపై నూతన ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గుంటూరు జిల్లా మంగళగిరి డాక్టర్ కె శ్రీనివాసులు, డిప్యూటీ కమిషనర్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ గుంటూరు కామెంట్స్ మద్యం పాలసీపై వివరాలను అందజేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారు షాపులకు టెండర్లు వేయవచ్చని, అయితే ఏ షాపు కోసం ఏ ప్రాంతం వారు టెండర్లు వేస్తున్నారు దానికి ఏ నెంబర్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు వారు షాపులకు టెండర్లు వేయవచ్చని, అయితే ఏ షాపు కోసం ఏ ప్రాంతం వారు టెండర్లు వేస్తున్నారు దానికి ఓ నెంబర్ ఇవ్వటం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నగదు ఆన్లైన్ ద్వారా బ్యాంకుల నుండి డీడీల రూపంలో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. ఈ నగదు పూర్తిగా నాన్ రిఫండబుల్ నగదని దరఖాస్తుదారులు విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ టెండర్లు పూర్తి పారదర్శకంగా ఉంటాయని, వేసిన టెండర్లు గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా కలెక్టర్ల వారి సమక్షంలో తెరవబడతాయని, వాటి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్నామని తెలియజేశారు. ప్రభుత్వ విధి విధానాలపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని, దీని ప్రకారం షాపులను కేటాయింపు చేస్తామని తెలిపారు. వాటికి సంబంధించి ప్రతి షాపుకు ఎంతమంది అయినా టెండర్లు వేయవచ్చని, దానికి సంబంధించి ఒక్కో టెండర్ కు 2 లక్షల రూపాయలు చెల్లించాలని తెలిపారు. పూర్తి వివరాలు గెజిట్ నోటిఫికేషన్ లో ఉన్నాయన్న తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పద్మజాలతో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు జి వీరాంజనేయులు. ఇటీవల జరిగినటువంటి బదిలీల్లో నాకు మంగళగిరి స్టేషన్ అలాట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా నేను మంగళగిరి ఎక్సైజ్ ఎస్హెచ్ఓగా నిన్న ఛార్జ్ చేసుకోవడం జరిగింది. నేను గతంలో తెనాలి, గుంటూరు ఎన్ఫోర్స్మెంట్, ఒంగోలు, విజయవాడ తదితర ప్రదేశాల్లో పనిచేయడం జరిగింది. ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటనగా, ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీ 2024-26 ప్రకటించింది. మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. దానిలో భాగంగా ప్రతి జిల్లాకి కూడా గెజిట్ ఇవ్వడం జరిగింది. నిన్న 1వ తారీఖు నుంచి కూడా ప్రాసెస్ అంతా కూడా బిగిన్ అయింది. అప్లికేషన్స్ కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ నెల 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ అన్నీ కూడా స్వీకరించబడతాయి. తదుపరి ఈ నెల 11వ తారీఖు ఉదయం 8 గంటలకి గుంటూరు జిల్లాలోని గుంటూరు హెడ్ క్వార్టర్ నందు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నందు ఈ దరఖాస్తుదారులు ఎవరైతే వేశారో వాటికి సంబంధించినటువంటి లాటరీ గౌరవ కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆధ్వర్యంలో, జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ తీసి దరఖాస్తుదారుల్లోంచి అప్లికేషన్లో వచ్చినటువంటి వాటిలో నుంచి సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. ఈ దరఖాస్తుదారులు ప్రతి ఒక్కళ్ళు కూడా 2 లక్షల రూపాయల ఒక్కొక్క అప్లికేషన్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలుగా నిర్ధారించడం జరిగింది. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా తను దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక వ్యక్తి ఒక షాపుకి ఎన్ని అప్లికేషన్ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి అప్లికేషన్ కూడా 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అసలుని 2 పద్ధతుల్లో, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 2 పద్ధతుల్లో కూడా స్వీకరించడం జరుగుతుంది. ఈ మంగళగిరి స్టేషన్కి సంబంధించి 4 మండలాలు ఉన్నాయి. మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ అండ్ తుళ్ళూరు. ఈ 4 మండలాల్లో మొత్తం మంగళగిరి స్టేషన్ నిమిషంలో 28 షాపులు నోటిఫై చేయడం జరిగింది. దీంట్లో మంగళగిరి అండ్ తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి 19 షాపులు, తాడికొండ 5 షాపులు, తుళ్ళూరు 4 షాపులు గెజిట్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ యూనిట్గా తీసుకుని జనాభా ప్రాతిపదికన ఈ లైసెన్స్ స్లాబ్లు నిర్ధారించడం జరిగింది. అండ్ తాడేపల్లి మున్సిపల్ సంబంధించినటువంటి 19 షాపులు కూడా సంవత్సరానికి మంగళగిరి అండ్ తాడేపల్లి 2 కలిపి ఈ మున్సిపల్ కార్పొరేషన్ కింద 19 షాపులు. సపల్ యూనిట్ మండల్